2008లో గజని సినిమా వచ్చింది. షార్ట్ మెమరీ లాస్ కాన్సెప్ట్. గజని ఆమిర్ ఖాన్. ఇందులో హృదయం ఎక్కడుందనే పాపులర్ సాంగ్ అప్పుడు ఫేమస్. హృదయం ఎక్కడుందనే పాట వినిపించినప్పుడల్లా నాకు ఒక లోపల ఒక కాన్సెప్ట్ అనేది తెలియదు. అప్పుడు నేను ప్రైమరీ టీచర్. 2008లోనే పాట రాసాను. సో అందులో హృదయం ఎక్కడుంది అని అన్నప్పుడు నా మైండ్లో ఒక థాట్ వచ్చింది, గుండె ఎక్కడుంది అని ఒక థాట్ వచ్చింది. తెలుగే కాబట్టి తెలుగులో నేను రాసాను. సో తెలుగు దానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ మీకు గుండె సో పాట గుండె ఎక్కడున్నది ఛాతికి ఎడమ వైపున ఉన్నది, ఊపిరితిత్తుల మధ్యన కొంచెం ఎడమ వైపున పురకుహరములో అమరి ఉన్నది. లబ్డబ్ లబ్డబ్ అంటూ 72 సార్లు నిమిషానికి కొట్టుకుంటది. మన గుండె రక్తం సరఫరా చేస్తూ ఉంటది. నిమిషానికి కొట్టుకుంటది. మన గుండె రక్తం సరఫరా చేస్తూ ఉంటది. గుండె ఎక్కడున్నది ఛాతికి ఎడమ వైపున ఉన్నది. పైన కర్ణికల కన్నా కింద జఠరికల మందం, 4 గదుల గుండె అద్భుత యంత్రం. మంచి రక్తం ఒకవైపు, చెడు రక్తం ఒకవైపు, కదలకుండా దళసరి గోడలు కలవు. త్రిపత్ర కావాటం గదుల మధ్య అమరి ఉన్నాయి. మన గుండెలో వాల్వుల్లాగా పనిచేస్తుంటాయి. గుండె ఎక్కడున్నది ఛాతికి ఎడమ వైపున ఉన్నది. గుండెను ఆవరించి హృదయావరణ ద్రవము శాకుల దెబ్బల నుండి రక్షిస్తుంది. రక్తము శుద్ధి కోసం ఊపిరితిత్తులకు చెడు రక్తాన్ని పంపిస్తూ ఉంటుంది. ధమనులు, సిరాలు, రక్తనాళాలు గొట్టాల్లాగా మరి ఉంటాయి. మన దేహంలో రక్తం సరఫరా చేస్తూ ఉంటాయి. గుండె ఎక్కడున్నది ఛాతికి ఎడమ వైపున ఉన్నది. బ్రతికిన రోజులన్నీ అలుపు అంటూ లేకుండా నిరంతరము గుండె కొట్టుకుంటుంది. హృదయ ధమనులలోన కొవ్వు పేరుకోపోతే గుండె పోటు మొదలవుతూ ఉంటుంది. విలవిలలాడుతూ ఆగాడానికి సిద్ధమవుతుంది. మన గుండె కొట్టుకోనని మొండికేస్తుంది. మన గుండె జీవితానికి సెలవు అంటుంది. గుండె ఎక్కడున్నది ఛాతికి ఎడమ వైపున ఉన్నది. ఊపిరితిత్తుల మధ్యన కొంచెం ఎడమ వైపున పురకుహరములో అమరి ఉన్నది. లబ్డబ్ అంటూ 72 సార్లు నిమిషానికి కొట్టుకుంటుంది. మన గుండె రక్తం సరఫరా చేస్తూ ఉంటుంది. నిమిషానికి కొట్టుకుంటుంది. మన గుండె రక్తం సరఫరా చేస్తూ ఉంటుంది.